కూరగాయల రేట్ ఎట్లున్నాయి? కూరగాయలు అంటే రైతు బజార్లు అక్కడ తక్కువనే ఉంటాయి. ఇక్కడ వీళ్ళు నార్మల్గా అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర ఎక్కువనే ఉంటాయి. కొంచెం మార్జిన్ పెట్టుకొని అమ్ముతారు. ఇక్కడ ఎమ్మెల్యే చచ్చిపోయిండు తెలుసా? అవును, తెలుసు కాదు, మాకు బాగా దగ్గర. గోపీనాథ్ గారు మంచివాడేనా? చాలా మంచోడు, అంతే. 3 సార్లు గెలిచి నుంచి. అవును, ఇక ప్రజలలో అభిమానం ఉంది కాబట్టి గెలిచింది. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి 6 నెలల. ఇప్పుడు ఎవరు గెలుతారంటావు ఈడ? నెక్స్ట్ అంటే క్యాండిడేట్ బట్టి ఉంటుంది ఇక మళ్ళీ. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రధానంగా ఉంటాయి. వాళ్ళిద్దరు ఎవరు గెలుతారు? అట్లా ఖచ్చితంగా చెప్పలేము కదా. క్యాండిడేట్ మన మెయిన్ క్యాండిడేట్ని బట్టే కాదంట. పార్టీ ఒకటి. మళ్ళీ మనం ఇప్పుడు గోపీనాథ్ కొడుకున్నాడు, ఆయన నిలబడితే ఓకే, కానీ ఆయన ఇప్పుడు చిన్న ఏజ్ కదా. వాళ్ళ భార్యకి ఇస్తారు. భార్య ఆమె సీన్లోనే లేదు ఇక. అంటే ఆమె బ్యాక్గ్రౌండ్లోనే ఉండే, మొత్తానికి ఆమె ఎప్పుడు ముందుకు తెలియదు. ఏంటంటే సింపతి మీద వేయాల్సిందే, కానీ జనరల్గా అయితే తీసుకొచ్చి కేసీఆర్ కనుక మాట్లాడి తీసుకొస్తే ఏం కదా. కష్టం. ఇప్పుడు ఏంటంటే మారిపోయింది కదా అంత. కొంచెం ఏంటంటే మళ్ళీ క్యాండిడేట్ అట్లా అందరు. గోపినాథ్ గారు అంటే అది వేరు, వాళ్ళ అబ్బాయి వచ్చినా వేరు, కానీ ఆమె ముందు నుండి ఎవరికి తెలియదు. ఇంకా సింపతి మీద చెప్పలేం, అది కూడా 60%. కాంగ్రెస్ పరిస్థితి ఏంది ఇక్కడ? ఇక కాంగ్రెస్ ఇప్పుడు ఎంఐఎం సపోర్ట్ ఏమన్నా ఉంటే కాంగ్రెస్ గట్టెక్కుతుంది, కానీ లేకుంటే కష్టమే ఈసారి. అంటే మామూలుగా ఇప్పుడు అధికారంలో వేస్ట్ అని లేదు, కొంచెం ఇక 50-50 ఉంది. గతంలో 3,000 ఓట్లతోనే కాంగ్రెస్ 2వ స్థానం. కాదు 16. 3,000 కాదు, 16,000 తోటి టఫ్ ఉంటుంది ఇక. అంత ఈజీ కాదు, అటు కాంగ్రెస్ కాదు ఇటు ఇది కాదు. జూబ్లీహిల్స్ అంటేనే అట్లా ఉంటుంది. అంటే ఏ పార్టీ గెలిస్తే మీకు, అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు గెలితే అభివృద్ధి జరుగుతుందా, అధికారంలో ఉన్న వాళ్ళు గెలితే అభివృద్ధి జరుగుతుంది? ఎవరైనా పనులు చేయాలి, ప్రజలకు అవసరమైన పనులు చేయాలి, అంతేనా? క్యాజువల్ గా అధికారంలో ఉప ఎన్నికలలో అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకి ఫేవర్ ఉంటుంది, వాళ్ళతో పనులు అయితే అనుకుంటారు. అంతే, ఇంకా నేను ఏం చెప్పలేను. చెప్పేటి మీ ఒపీనియన్ ఏమంటారు? ఏంటి ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? గెలిస్తే అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఏది నెక్స్ట్ అయితే టీఆర్ఎస్ వస్తుంది ఖచ్చితంగా. చూడాలి ఇక అప్పటి వరకు. అంటే ఇప్పుడు ఈ 18 నెలలుగా చూస్తున్నారు రేవంత్ రెడ్డిని, 10 సంవత్సరాలు కేసీఆర్ని చూసారు, ఎవరు బాగా అనిపించింది? ఏది బెటర్ దాన్ కేసీఆర్. రేవంత్ ఏంటంటే ఇక కొన్ని చేస్తున్నాడు, కాకపోతే అంత ఫేర్గా లేదు ఆయన పాలన. అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పోయిందా, లేకపోతే సంశయం? ఇంకా వేరే వాళ్ళని అడగండి ఏమని ఉంటే.